హలో అండి. సో ఇవాళ సక్సెస్ఫుల్గా న్యూనిటల్ వ్యారిసెల్లాతో అంటే చికెన్ పాక్స్, మనం తెలుగులో అమ్మోర్ అంటాం కదా, అమ్మోర్తో బాధపడుతున్న ఒక చిన్న బేబీని, న్యూ బోర్న్ బేబీని మనం డిశ్చార్జ్ చేస్తున్నాము. సో బేబీ ఆఫ్టర్ రిసీవింగ్ 3 weeks ఆఫ్ ట్రీట్మెంట్ ఇవాళ పంపిస్తున్నాం ఇంటికి. అండ్ మనం అపోహలో ఉంటాం కదా, చాలామంది పేరెంట్స్కి కూడా తెలియదు చికెన్ పాక్స్ అంటే ఏముంది, మైల్డ్ ఇన్ఫెక్షనే కదా, వస్తుంది, ర్యాషెస్ లాగా వస్తాయి, 4-5 రోజులు తగ్గిపోతాయి, ఏం చూపించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ న్యూ బోర్న్ బేబీస్కి వచ్చేసరికి అది చాలా రాంగ్ అండి ఆ కాన్సెప్ట్ అనేది. సో న్యూ బోర్న్ బేబీస్లో కనుక ఇన్ఫెక్షన్ వస్తే అది రావటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ కామన్, చాలా తక్కువ చూస్తాం అరుదుగా. కానీ వస్తే కనుక చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మెనింజైటిస్ రావచ్చు, లివర్ ఇన్వాల్వ్మెంట్ రావచ్చు, లంగ్స్ డ్యామేజ్ అవ్వచ్చు, నిమోనైటిస్ అంటాము, ఇవన్నీ రావచ్చు. సో ఎప్పుడు న్యూ బార్న్స్లో కనుక చికెన్ పాక్స్ అనేది వస్తే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఎంత సివియర్గా రావచ్చు, అసలు ఎందుకు వస్తుందంటే యూజువల్లీ మదర్కి 1 week prior టు డెలివరీ కనుక, అంటే పెరీనేటల్ టైం అంటాం, అంటే అరౌండ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అవ్వక 1 week ముందర కనుక చికెన్ పాక్స్ కనుక వస్తే మదర్కి, అప్పుడు బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం పర్సంటేజ్ ఛాన్స్ అనేది తక్కువ, ఎందుకంటే బేబీలో యాంటీబాడీస్ ఆల్రెడీ అప్పటికి ఫామ్ అయిపోయి ఉంటాయి. కానీ ఎస్పెషల్గా చికెన్ పాక్స్ కనుక మదర్లో 5 days prior టు డెలివరీ, అంటే డెలివరీ అవ్వక 5 days ముందర కానీ డెలివరీ అయిన 2 రోజుల తర్వాత కనుక వస్తే, అప్పుడు బేబీకి చాలా సివియర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు హయ్యర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ చికెన్ పాక్స్ బేబీలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో కనుక బేబీకి వస్తే మనం ప్రొఫైలాక్టిక్గానే ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఐవిఐజీ అనే మందు కూడా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. అండ్ బేబీకి కనుక ర్యాష్ వస్తే మనం యాంటీవైరల్ ఎసైక్లోవిర్ అనే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. మదర్కి కనుక చికెన్ పాక్స్ డెలివరీ అయిన 2 రోజుల తర్వాత వస్తే కూడా బేబీకి రావచ్చు, ఎందుకంటే బేబీ క్లోజ్ కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి మదర్కి అప్పుడు కూడా రావచ్చు. కానీ రిస్క్ కాంప్లికేషన్స్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎప్పుడైనా మదర్కి కనుక ఈ టైంలో మనం మాట్లాడుకున్న ఈ డేస్లో కనుక చికెన్ పాక్స్ వస్తే బేబీ అనేది కొంచెం క్లోజ్ మానిటరింగ్లో ఉండాలి, చూసుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా. ఎందుకంటే సైన్స్ స్లోగా బేబీ ఒకవేళ కనుక డెవలప్ అయితే ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ ర్యాషెస్ లాగా, చికెన్ పాక్స్ ర్యాషెస్ లాగా రావచ్చు. కొన్నిసార్లు యాక్టివిటీ తగ్గిపోవచ్చు, ఫీడింగ్ పోర్ ఉండొచ్చు, పోర్ ఫీడింగ్ అంటాం, మెత్తగా పడుకొనే ఉంటుంది బేబీ. కొన్నిసార్లు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కామన్గా మనకు ఉండే క్వశ్చన్, ఒకవేళ మదర్కి చికెన్ పాక్స్ కనుక వస్తే బేబీ మదర్ కలిసి ఉండొచ్చా, బేబీ ఫీడింగ్ ఇవ్వచ్చా అని అడుగుతుంటారు. సో ఆ వచ్చిన టైంని బట్టండి, సపోజ్ మనం మాట్లాడుకున్నట్టు 5 రోజులు డెలివరీ ముందల లేకపోతే డెలివరీ అయిన తర్వాత వస్తే యూజువల్లీ మదర్ని అను బేబీని సపరేట్గా ఉండమంటాం. ఎన్ని రోజులు అంటే మదర్కి ఈ లీజియన్స్ అంటే ఈ వచ్చిన ర్యాషెస్ అన్నీ హీల్ అయిపోయి క్రస్టింగ్ అయ్యేదాకా మదర్ బేబీ సపరేట్గా ఉండాలని చెప్తాం. అండ్ నెక్స్ట్ అడిగేది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా అని. సో డైరెక్ట్ ఎనీహౌ సపరేట్గా ఉంటారు. ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ అయితే ఇవ్వమని చెప్తాం. ఎక్స్ప్రెస్ ఫీడ్స్ అంటే పాలు పిండి ఇవ్వమని చెప్తాము. కానీ ఛాతి మీద కనుక ర్యాషెస్ వస్తే మదర్కి అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కాంట్రా ఇండికేషన్, అంటే ఇవ్వకూడదని చెప్తాం. సో ఆ టైంలో ఫామ్లో వాడాల్సిన అవసరం పడవచ్చు. సో ఎప్పుడు కనుక మదర్కి కనుక ర్యాషెస్ కనుక వస్తే మీ ఆబ్స్ట్రీషియన్ని కానీ పీడియాట్రిషియన్ని కానీ సంప్రదించాలి. సో ఆ టైంలో ఏవే జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది చెప్తారు. సో ఇప్పుడు మన పర్టికులర్ కేసు, ఈ బేబీ ఈ మదర్కి డెలివరీ అయిన 5వ రోజుకి వచ్చిందండి. ఈ ర్యాషెస్ అనేవి స్లోగా అబ్జర్వ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద మెంబర్ నుంచి మదర్కి వచ్చినట్టుంది చెప్తా ఉంటే. సో 5వ రోజుకి వచ్చింది. తర్వాత ఒక 3 days ఆగి నా దగ్గరకు వచ్చారు. సో యాజ్ పర్ ప్రోటోకాల్స్ కానీ నేను వాళ్ళకి అదే అడ్వైస్ చేశాను. మదర్కి ఆల్ ఓవర్ ద బాడీ, ఛాతి మీద కూడా ర్యాషెస్ బాగా వచ్చేసినాయి, అందుకని మదర్ బేబీ సపరేట్గా ఉండాలి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వకూడదమ్మా ఈ టైంలో, మీ లీజియన్స్ అన్ని, మీ ర్యాషెస్ అన్ని హీల్ అయిపోయేదాకా ఇవ్వకూడదు అన్నట్టు చెప్పాను. చెప్పినట్టుగానే అది ఫాలో అవుతూ వచ్చారు. కానీ 10 రోజుల తర్వాత, ఏదైతే ఈ స్టార్టింగ్లో బేబీ ఆల్రెడీ కాంటాక్ట్లోకి వచ్చింది మదర్లోకి, సో 10 రోజుల తర్వాత బేబీ కూడా ర్యాషెస్ డెవలప్ చేసుకుంది ఫుల్గా. తర్వాత మదర్ తీసుకెళ్దామా వద్దా హాస్పిటల్కి అనే ఆలోచన, కానీ ధైర్యం చేసి తీసుకొచ్చారు, పక్కన వద్దన్నా కానీ చూపించాలని. సో చాలా మంచి పని అయింది. అప్పటికి వచ్చేటప్పటికి బేబీకి మనకి పొట్ట మీద, ఛాతి మీద, బ్యాక్, స్కాల్ప్ అంటాం, తల మీద మొత్తం ర్యాషెస్ వచ్చేసినాయి, ఎక్స్టెన్సివ్గా వచ్చేసినాయి. బేబీకి యాక్టివిటీ తగ్గిపోయింది, పాలు తీసుకున్నట్టు కక్కేస్తుంది, కంటిన్యూస్ వామిటింగ్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి, కంటిన్యూస్గా ఇరిటబుల్గా ఏడుస్తూనే ఉంది. ఆ నొప్పికి, ఆ పెయిన్కి ఎంత బాధ ఉంటుందో బేబీకి. సో మనం చూసి డయాగ్నోస్ చేసి ఎర్లీగా రికగ్నైజ్ చేశారు మదరు. సో మనం టైమ్లీగా డయాగ్నోస్ చేసి ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే బేబీకి CSF స్టడీస్, వెన్ను నుంచి నీరు తీసి పరీక్ష చేసాం, RT-PCR టెస్ట్ అంటాం.
అది చేస్తే అది పాజిటివ్ వచ్చింది. సో యాజ్ పర్ ప్రోటోకాల్స్ మనం 3 వారాలు యాంటీవైరల్ ట్రీట్మెంట్ అంటే ఎసైక్లోవిర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో లక్కీలీ మేజర్ కాంప్లికేషన్స్ ఏం రాలేదు ఈ బేబీకి. మెయిన్ థింగ్ ఏంటంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. దానికి తగ్గట్టుగా ఒక వారం రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ లక్కీలీ మేజర్ కాంప్లికేషన్స్ రాలేదు. అండ్ కేర్ అనేది బేబీని మదర్ని సపరేట్గా ఉంచాము, ఐసోలేషన్ రూమ్లో ఉంచి జాగ్రత్తగా కేర్ తీసుకొని చేసాము. సో పిక్ లైన్ సూది ద్వారా సెంట్రల్ లైన్ వేసి మనం ఆల్మోస్ట్ 3 వారాలు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్లో చేసిన బ్లడ్ టెస్ట్లు కానీ, తల స్కాను, పొట్ట స్కాను అన్నీ నార్మల్గా ఉంది. బేబీ చాలా యాక్టివ్గా ఉంది, అంత తల్లిపాల మీదే ఉంది, ఫీడింగ్ బాగుంది, వెయిట్ గెయిన్ చాలా బాగుంది. సో ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా పేరెంట్స్తో పాటు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సక్సెస్ఫుల్గా ఇంటికి పంపిస్తున్నాం. నా పేరు కీర్తన్ అండి. నేను ఇక్కడే గుంటూరులో ఉంటాను. నాకు చికెన్ పాక్స్ వచ్చింది. చికెన్ పాక్స్ అంటే మన తెలుగులో అమ్మవారు అంటాము. నాకు ఎలా వచ్చిందంటే మా బ్రదర్ నుంచి వచ్చింది. మా తమ్ముడికి అయిన తర్వాతకి నాకు వచ్చింది. నాకు వచ్చిన తర్వాతకి పాపకు కూడా వచ్చిద్దేమోనని హాస్పిటల్కి తీసుకొచ్చాను. హాస్పిటల్కి కూడా తీసుకొచ్చినప్పుడు అప్పటికి 3 days ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లో ఉంటే తగ్గిపోయిద్దిలే అని మా అమ్మ వాళ్ళు, పక్కన వాళ్ళు అందరు చెప్పారు. అయినా కానీ ఉందనిలే అని నేను అనుకున్నాను. అప్పుడు ఏంటంటే పాప ఎక్కువ ఎంత ఫీడ్ తీసుకుందో, ఎన్ని పాలు తీసుకుందో అన్ని పాలు కూడా బయటికి కక్కేసింది. అసలు నీరసంగా, అసలు యాక్టివ్ లేదు, ఏడుస్తూనే ఉంది. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంది. పాలు తీసుకున్నా కానీ ఏడుస్తూనే ఉంది. ఆ పాలు కూడా ఎన్ని తీసుకున్నా అన్ని బయటకు వచ్చినాయి. అయితే ప్రాబ్లం అయిద్దేమోనని నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాతకి డాక్టర్ చూశారు. ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా ఉందని వెన్ను నుంచి నీరు తీశారు. నీరు తీసి టెస్ట్ పంపించారు. ఆ టెస్ట్లో ఏమని వచ్చిందంటే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాతకి ఈరోజు తగ్గిపోయింది. ఈరోజు అంటే 21 days ఆ కోర్సు వాడమని చెప్పారు డాక్టరు. 21 days కంప్లీట్ అయింది. పాప బాగానే ఉంది, ఇప్పుడు అంత బాగానే ఉంది. నవ్వుతుంది, అన్ని చేస్తుంది. అప్పుడైతే అంతకుముందు దాంతో ఉన్నప్పుడైతే చాలా ఏడ్చింది, పాలు తీసుకోలేదు, ఎంతో బాధపడింది. ఆ బాధ నేను చూసి తట్టుకోలేకపోయాను. అమ్మవారు వచ్చింది, మన చుట్టాలైనా కానీ మన ఇంట్లో వాళ్ళు అమ్మవారు వచ్చింది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు ఇంకెక్కువ అయిపోయిద్ది అని ఇంట్లోనే ఉంచుతారు. అలా ఉంచకండి. మనకి ఏదైనా వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫస్ట్ హాస్పిటల్కి రావాలి. దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే ఈ పాపకు కూడా చేశారు. నేను హాస్పిటల్కి రావడం మంచిదైంది. పాప కూడా మంచుకుంది, నేను కూడా మంచుకున్నాను. మేము ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నామండి. డిశ్చార్జ్ అయ్యే ముందు ఫస్ట్ మహేష్ సార్ గారికి థ్యాంక్స్ అండి. అలాగే నర్సింగ్ స్టాఫ్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ, మళ్ళీ NICలో ఉన్న సిస్టర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా చూసుకున్నారు. అలాగే రమేష్ హాస్పిటల్ కూడా థ్యాంక్స్ అండి.